సో బేసికలీ సన్ స్ట్రోక్ అనేది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ అన్నప్పుడు 5 సంవత్సరాలు లోపడి వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, వీళ్ళల్లో ఎక్కువ శాతం కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో ఎవరికైతే ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్ ఉంటాయో వీళ్ళందరికి కూడా అట్ రిస్క్ కింద కేటగరైజ్ చేయాలి సన్ స్ట్రోక్కి సంబంధించి. పర్టికులర్గా మాట్లాడాలి అంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఈ 2 మేజర్ ఫ్యాక్టర్స్ సన్ స్ట్రోక్ ఇండ్యూస్ చేయడంలో. పర్టికులర్గా ఆల్కహాల్, ఎందుకంటే బ్రెయిన్ మీద ఆల్రెడీ ఎఫెక్ట్స్ చూపిస్తుంది కాబట్టి, బ్రెయిన్ రెగ్యులేషన్ ద్వారానే సన్ స్ట్రోక్కి దారి తీస్తుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిజీజ్ ఉన్నవాళ్ళు, లంగ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, మేజర్ అవయాలు ఎఫెక్ట్ అయిన వాళ్ళు లైక్ కిడ్నీ, లివర్. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా వాటర్ రెగ్యులేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే సన్ స్ట్రోక్లో జరిగే ప్రక్రియలో బాడీలో వాటర్ శాతం ఎంత ఉంది అనే దాన్ని బట్టే ఈ సన్ స్ట్రోక్ ఎఫెక్ట్స్ అనేవి బాడీ మీద తెలుస్తుంటాయి. అందుకోసం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం అనేది వచ్చేదానికి ఈజీగా వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే పర్టికులర్గా ఈ క్యాన్సర్ రిలేటెడ్ కండిషన్స్, క్యాన్సర్కి సంబంధించిన రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, ఈ కండిషన్స్లో కూడా ఈజీగా సన్ స్ట్రోక్ అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో వీళ్ళందరూ హై రిస్క్ కేటగరైజేషన్ కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఇంపార్టెంట్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.